జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దాదాపు ఆయనకే అనుకున్నారు. అధిష్టానం పెద్దలతో ఆయనకున్న చనువు వల్ల బరిలో నిలిచేది అతనే అని చాలా మంది భావించారు కూడా. ఆ దిశగా ఆయన ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. కానీ టికెట్ విషయంలో అందరూ అనుకున్నది ఒకటి, అయింది మరొకటి. అనూహ్యంగా అతన్ని రేస్ నుంచి తప్పించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైపోల్ టికెట్ కోసం పట్టుబట్టిన అతన్ని సడన్ గా రేస్ నుంచి తప్పించడానికి కారణమేంటి? ఇంతకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ పట్టేది ఎవరు? పూర్తి స్టోరీ చూసేద్దాం. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఎమ్మెల్సీ పదవితో రేస్ నుంచి అజారుద్దీన్ అవుట్. టికెట్ ఎవరికివ్వాలో హైకమాండ్ ఫుల్ క్లారిటీతో ఉందా? ఇక కాంగ్రెస్ బైపోల్ రేసు గుర్రం అతనేనా? ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ నాయకత్వం తర్జనభర్జన పడుతుంది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ లైన్ క్లియర్ చేసుకుంటోంది. ఎలివేషన్ ప్రాసెస్లో అభ్యర్థి ఎంపిక దిశగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా శ్రమించిన అజారుద్దీన్కు గవర్నర్ కోటాలో డైరెక్ట్గా మండలికి పంపేందుకు అనూహ్య నిర్ణయం తీసుకుంది కేబినెట్. దీంతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది కొంతమేర స్పష్టత ఇచ్చినట్టయింది. గాంధీ భవన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో బైపోల్కు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాయి. అధికార పార్టీ కాంగ్రెస్లో టికెట్ కోసం ఆశావహుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్కి ఉప ఎన్నిక టికెట్ వస్తుందని భావించారు. హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇటీవలే అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో అధికార పార్టీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మహమ్మద్ అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఇటీవలే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. దీంతో ఆ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లు పదవి నుంచి తొలగించబడ్డారు. అయితే అదే గవర్నర్ కోటాలో మరోసారి కోదండరాంకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన అధిష్టానం అమీర్ అలీఖాన్ స్థానంలో మాత్రం ఈసారి మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవిని ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఉండేది ఎవరు? టికెట్ ఆశిస్తున్నది ఎవరు? పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ఎందుకు బరిలో ఉన్న అజారుద్దీన్కి సడన్ గా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. బీసీ కోటాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన హస్తం పార్టీలో చేరి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఇప్పుడు ఎలాగైనా పార్టీ టికెట్ దక్కించుకోవాలని నవీన్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా నవీన్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నవీన్ పేరుతో సర్వే కూడా చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు యాదవ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సైతం తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. 2023 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కి పార్టీ రాజ్యసభ ఇచ్చింది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ సైతం జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరో బీసీ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ సైతం టికెట్ రేసులో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బలమైన బీసీ గౌడ సామాజిక వర్గమైన ఆయనకు జూబ్లీహిల్స్పై మంచి పట్టుంది. సర్వేలో కూడా మురళీ గౌడ్ పేరు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గూటి నుంచి హస్తం పార్టీలోకి వచ్చిన మొదటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. పైగా జూబ్లీహిల్స్ స్థానికులు, కార్పొరేటర్లతో, నాయకులతో మంచి సంబంధాలున్నాయి. సిఎన్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మైనారిటీ కోటాలో ఫహీం ఖురేషీ, ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్లు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్పై చాలా మంది ఆశలు రేకెత్తాయి. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చూడాలి మరి ఎవరికి టికెట్ దక్కుతుందో.